ఈ హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్నటువంటి ఒక కాలనీ పరిస్థితి ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఇక్కడ కొన్ని చూద్దాం ఒకసారి. ఎంత దారుణంగా అంటే ఎవరు పట్టించుకోలేదు, చందా వసూలు చేసి. ఇక్కడ చూడండి, ఓ కాలనీ డ్రైనేజ్ సమస్యపై ఎమ్మెల్యే కార్పొరేటర్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. దీంతో చివరికి ఇంటింటికి చందాలు వేసుకొని మరీ డ్రైనేజ్ లైన్ ప్రారంభించారు. రామంతపూర్ భగాయత్ బాలకృష్ణ నగర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ లైన్ నెంబర్ 4లో పరిస్థితి. ప్రతి ఇంటి నుంచి 12,000 జమ చేసి మొత్తం 5 లక్షలతోటి పనులు ప్రారంభించినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇక పనులు ప్రారంభించినట్ట అంటే ఆ కాలనీ వాసులు, అక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్ కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ స్పందించకపోవడంతో దాదాపు కొన్ని ఏళ్ల నుంచి చూస్తూ ఆ డ్రైనేజ్ తట్టుకోలేక ఆ కాలనీ వాసులే ఇంటికి 10,000, 12,000, 18,000, 15,000 వేసుకొని దాదాపు 5 లక్షలు కలెక్ట్ చేసుకుని ఆ డ్రైనేజ్ కట్టుకున్నారు వాళ్ళే. ఇది ప్రభుత్వానికి ఒక సిగ్గుమాలినతనం. సిగ్గుండాలి ప్రభుత్వానికి. గత ప్రభుత్వం ఏం చేయలేదు, ఈ ప్రభుత్వం ఏం చేయలేదు, చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, కొన్ని విజువల్స్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఎంత దారుణంగా ఉన్నాయంటే, ఇగో పాపం ఆ ప్రజలు ఎక్కడ, ఇది ఉప్పల్ భగాయత్, రామంతపూర్ భగాయత్ అంటారు కదా, ఆ రామంతపూర్ భగాయత్లో ఒక చిన్న కాలనీ ఇది. సో వాళ్ళు ఇగో ఇక్కడ చూడండి, ఆ డ్రైనేజ్ లేకపోతే ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇబ్బంది పడుతూ ఉంటే మొత్తానికి ఇట్లా ఈ పరిస్థితి ఆ గలీలో చూడండి ఎంత దారుణంగా ఉందో. సో ఇక్కడ చూడండి, వీళ్ళు ఒకసారి చదువుదాం. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి బాలకృష్ణ నగర్, ఎక్కడ ఇది, రామంతపూర్ భగాయత్ దగ్గర వెంకటేశ్వర టెంపుల్ లైన్ నెంబర్ 4 రామంతపూర్ భగాయత్లో గత 20 సంవత్సరాల కాలంలో గ్రహణం సందంగా మారింది. గతంలో 2014 నుంచి 2023 వరకు టీఆర్ఎస్ పరిపాలించినప్పటికీ కేసీఆర్ నగరాన్ని పేరు పెట్టినప్పటికీ, అంటే కేసీఆర్ నగరం పెట్టినట, కేటీఆర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రామంతపూర్కు వచ్చినప్పుడు కేసీఆర్ నగర్ను నేను దత్త తీసుకుంటాను అని చెప్పినప్పటికీ ఆ మాటలు ఆచరణలో పెట్టలేదు. 20 సంవత్సరాలు అయినప్పటికీ అభివృద్ధి శూన్యం. ఈనాటికి 50% డ్రైనేజీలు మాత్రమే పూర్తయింది. మా సమస్య పరిష్కారం కొరకై ప్రతి ఒక్క నాయకుని దగ్గరికి వెళ్ళడం జరిగింది. అందులో స్థానిక కార్పొరేటర్, స్థానిక ఎమ్మెల్యే, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వ నాయకులకు తెలియజేయడం జరిగింది. ఎవరు కూడా స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో మా సొంత ఖర్చులతో వేసుకోవాలని నిర్ణయించుకున్నాము. మా గలీలో డ్రైనేజ్ నుండి బయటకు వస్తుంటే ఆ దుర్వాసకి కొంతమంది రోగాల బారిన పడ్డారు. సమస్య పరిష్కారం కొరకై అందరం కలిసి ఇంటికి 12,000 చొప్పున వేసుకొని దాదాపు 5 లక్షల రూపాయలతోటి డ్రైనేజ్ పనులు చేసుకున్నారు ప్రజలే. నిజంగా వాళ్ళకు హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. ఇక్కడ ఇది బాలాజీ నగర్, బాలకృష్ణ నగర్, వెంకటేశ్వర టెంపుల్ లైన్, రామంతపూర్ భగాయత్లో అదంతా ఆ కాలనీ అంతా కూడా కేసీఆర్ నగర్ అంటారట. పెడితే కేటీఆర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వెళ్ళి నేను దత్తత తీసుకుంటాను చెప్పిండు. కనీసం అక్కడ తట్టెడు మట్టి కూడా ఎత్తేయాలట 10 ఏళ్ళల్లో. ఇప్పుడు వచ్చేమో జూబ్లీస్లో ఏమో బిల్డప్ కొడతా ఉన్నాడు ఈ దొంగ. ఆడ కేసీఆర్ నగర్నే పట్టించుకోలేని కేటీఆర్ ఇప్పుడు జూబ్లీస్లో ఏం పట్టించుకుంటాడు? జూబ్లీస్ ప్రజల గురించి మాట్లాడతావా? జూబ్లీస్ డెవలప్మెంట్ గురించి ఏమైనా చేస్తావా? ఏమన్నా అన్ని పనికిమాలిన ముచ్చట్టు మాట్లాడుకుంటా ప్రజలంతా దోచుకుంటూ కనబడతా ఉన్నావు. సో ఇక చూడండి, ఇక సిచ్యువేషన్ ఎట్లుందో దారుణంగా. ఇంత దారుణంగా రోడ్డు, డ్రైనేజ్ ఉండదు, రోడ్డు ఉండదు, ఏముండదు. ఇది మళ్ళీ ఎక్కడ, ఇది ఊర్లో కాదు, ఇది హైదరాబాద్ నడిబొడ్డున రామంతపూర్ ఉంది కదా, రామంతపూర్ భగాయత్ ఉంది కదా, ఆ భగాయత్ లోపల కాలనీలో పరిస్థితి ఇంత దారుణంగా. రోడ్లు లేవు, డ్రైనేజ్ లేవు, ఏది లేదు, అంత ఉత్తమ ముచ్చట తప్ప ఏది కనబడుతుంది ఇక్కడ. సో ప్రజలే చందాలు వేసుకొని చేసిరట. ఇగో చూడండి ఎంత దారుణంగా ఉందో. ఇది రోడ్డు పరిస్థితి. వర్షం వస్తే ఇట్లుంటుంది రోడ్డు పరిస్థితి. వాళ్ళందరూ కలిసి ఇగో డ్రైనేజ్ చేస్తున్నారు. ఇగో ఇది దారుణమైన పరిస్థితి. ఇగో ఇది. సో ఇట్లా వీళ్ళను పట్టించుకునే నాదుడు లేడు. హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్నటువంటి ఈ బాలకృష్ణ నగర్ వాసులను పట్టించుకునే నాదుడు లేడు. అది కూడా కేసీఆర్ నగరం పేరు పెట్టుకున్నారు. అదంతా కేసీఆర్ నగర్ అట. 10 ఏళ్ళలో ఏం చేయలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు తట్టెడు మట్టి తెలియదు. పాపం వాళ్ళే చందాలు వేసుకుని డ్రైన్లు కట్టుకుంటారు. ఇది అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలకు సిగ్గుచేటే, అక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేట్ కూడా సిగ్గుచేటే. మీరు వేస్ట్, మీరు బతకడమే వేస్ట్. చిన్న సమస్య కూడా క్లియర్ చేయకపోతే మీరు ఎమ్మెల్యే కూడా ఏం లాభం, మీరు కార్పొరేట్లు ఏం లాభం? సిగ్గుండాలి కదా కొంచెమైనా. ఎందుకు ఈ పరిస్థితి వస్తూ ఉంది? వాళ్ళు వేడుకుంటా ఉన్నారు. మీకు ఎన్నిసార్లు చెప్పినా కానీ ఇదే పరిస్థితి కనబడతా ఉంది. చీ పాపం చాలా రోజు నుంచి నన్ను కాంటాక్ట్ అవుతున్నాడు. ఇక మా టీం చెప్తా ఉన్నారు కానీ మాకు కరెక్ట్ లైవ్ టైం గుర్తు చేస్తలేరు. ఇవాళ గుర్తు చేసారు. ఆల్మోస్ట్ ఎంతమంది ఉన్నారట,
ఆల్మోస్ట్ 6,000 పాపులేషన్ అంటే 6,000 పాపులేషన్ ఉన్నారన్న మా కాలనీలో. ఇది ఆల్మోస్ట్ 5-6 విలేజ్లతో సమానం. అవును, పెద్ద గ్రామ పంచాయతీ. మేజర్ గ్రామ పంచాయతీ అంటేనే 2,000 ఓట్లు ఉంటే మేజర్ గ్రామ పంచాయతీ అంటారు. అలాంటిది 6,000 ఉన్నంటే ఆ మేజర్ గ్రామ పంచాయతీ 3-4 మేజర్ గ్రామ పంచాయతీ పరిస్థితి. కాలనీలో సెప్టిక్ ట్యాంకులు నిండి వాటర్ బయటకు వస్తున్నాయన్న. దీనివల్ల బోర్ వాటర్ కూడా పొల్యూట్ అయ్యి చాలా స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయన్న. ఇవి అన్నీ భరించలేదా? రీసెంట్గా ఒక లేన్ వాళ్ళ సొంతంగా డబ్బులతో డ్రైనేజ్ వేయించుకున్నారని అంటా ఉన్నారు. వాస్తవం ఇది చూస్తున్నాం కదా. ఇక్కడ ఏమంటారు, గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యి బేసిక్ ఎమ్యూనిటీస్ అండ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలనేదే మా రిక్వెస్ట్ అన్న. మా ప్రాబ్లమ్స్ మీద రెస్పాండ్ అయ్యేటట్టు గట్టిగా 100% మాట్లాడేది. మా కాలనీ వాళ్ళు హౌస్ ట్యాక్స్ కట్టించడానికి కూడా రెడీగా ఉన్నారట. సో వాస్తవంగా మీరు కరెక్ట్గా ఇంటి నెంబర్లు, నాకు తెలిసి ఇంటి నెంబర్లు ఉన్నాయా? సో మా కాలనీ వాళ్ళు హౌస్ ట్యాక్స్ కట్టించే రెడీగా ఉన్నారు. సో వాళ్ళని హౌస్ ట్యాక్స్ కలెక్ట్ చేసుకొని డెవలప్మెంట్ వర్క్స్ అండ్ బేసిక్ ఎమ్యూనిటీస్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయమని అన్నా. మా డిమాండ్ ఒకటే. ఎప్పుడు అలా అయితే మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, ఆఖరికి సీఎం కూడా ప్రతి డివిజన్ పోతుండో జూబ్లీస్లో, అలానే మా కాలనీకి వచ్చి మా ప్రాబ్లమ్స్ కూడా అలానే వినాలి. ఒకవేళ వీళ్ళకి పబ్లిక్ ప్రాబ్లమ్స్ మీద నిజంగానే కన్సర్న్ ఉంటే, ఒకవేళ రాకుంటే దాని అర్థం అదే ఎలక్షన్ ఉంటే ఆడనే పని చేస్తాం అని మెసేజ్ ఇచ్చినట్టు అంటున్నారు. 100% వాస్తవం. అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకి, కాంగ్రెస్ వాళ్ళకి ఏమి తేడా లేనట్టే. కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికైనా కానీ ఈ ఉప్పల్ బగాయత్, రామంతపూర్ బగాయత్లో, బాలకృష్ణ నగర్లో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు. మీరు సెప్టిక్ ట్యాంకులు సరిగ్గా లేవు, రోడ్లు లేవు, డ్రైనేజ్ లేకపోవడం వల్ల రోగాల బారిన పడుతూ ఉన్నారు. అదేవిధంగా అటు డ్రైనేజు మొత్తం కూడా పొంగిపొర్లి కంపు వాసనతో దాదాపు 6,000 మంది ప్రజలు బిక్కు అంటూ హైదరాబాద్ సిటీలో బతుకుతున్నా అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. సో వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. అంటే ఇక్కడ పాలకులు ఎట్లున్నారంటే, ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ మేము అన్ని కోట్లు ఇస్తామంటున్నారు. కానీ ప్రజల గురించి మాట్లాడుతున్నారా? నిజంగా ప్రజల గురించి చిత్తశుద్ధి ఉంటే రామంతపూర్ బగాయత్ గురించి మాట్లాడాలి. మాకు అందులో 1% అట. పాపం 400 కోట్లు అవసరం లేదన్నా 1% సరిపోతుందని చెప్పి వీళ్ళు అంటా ఉన్నారు. సో ఇది రామంతపూర్ బగాయత్లో ఉన్నటువంటి బాలకృష్ణ నగర్ పరిస్థితి చాలా దారుణంగా పరిస్థితుంది. ఇలాంటి వాటిని స్థానిక ఎమ్మెల్యే ఆయన ఎట్లా పట్టించుకో, ఆయన కార్పొరేట్ వ్యవస్థ అనంత బిజినెస్ ఉంటాడు తప్ప వేరే ఏముండదు అక్కడ. సో స్థానిక కార్పొరేట్ పట్టించుకునే పరిస్థితి అట. మరి ఎవరు పట్టించుకోవాలి? ప్రభుత్వం ఇప్పటికైనా కానీ రామంతపూర్ బగాయత్లో నగరం నడిబడిన ఇంత దారుణంగా వాళ్ళు హౌస్ ట్యాక్స్ కట్టడానికి రెడీ ఉన్నారు. ఇళ్ళ హౌస్ నెంబర్స్ కూడా లేవాడు చాలా ఇళ్ళకి. మరి హౌస్ నెంబర్ లేకుండా ఇల్లు ఎట్లా కట్టించారు నాకు అర్థం కాదు. సో అవి కూడా ఆ ఇంటి నెంబర్లు కానీ, ఆ డ్రైనేజ్లు కానీ, లేకపోతే ఆ రోడ్లు వేసే పరిస్థితులు ఉన్నాయి. ఎంత మా అంటే ఒక 10 కోట్లు అయితే కావచ్చు, అంతకు మించి అయితే 6,000 మంది ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, రోగాల బారిన పడుతూ ఉన్నారు. నీళ్లు లేక ఆ వాటర్ పొల్యూట్ అయిపోయి కూడా చాలా దారుణ స్కిన్ ఎలర్జీస్ వస్తున్నాయట. సో ఇప్పటికైనా పట్టించుకోమని చెప్పేసి కూడా ఈరోజు కాలేజీ తరఫున మేము కోరుతా ఉన్నాం. వాళ్ళే చందాలు వేసుకొని డ్రైన్లు కట్టుకుంటారు. ఇది అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేకు సిగ్గుచేటే, అక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేట్ కూడా సిగ్గుచేటే. మీరు మీరు బతకడమే వేస్ట్. చిన్న సమస్య కూడా క్లియర్ చేయకపోతే మీరు ఎమ్మెల్యే కూడా ఏం లాభం? మీరు కార్పొరేట్లో ఏం లాభం? సిగ్గుండాలి కదా కొంచెమైనా. ఎందుకు ఈ పరిస్థితి వస్తూ ఉంది? వాళ్ళు వేడుకుంటా ఉన్నారు. మీకు ఎన్నిసార్లు చెప్పినా కానీ ఇదే పరిస్థితి కనబడతా ఉంది. చీ.